సార్ మీరు కాంగ్రెస్ పార్టీ నాయకులుగా కాకుండా ఒక లెక్చరర్‌గా, ఒక ప్రొఫెసర్‌గా మీరక్కడ ఓ విద్యార్థి విద్యార్థి సంఘ నాయకునిగా గూడా ఒకప్పుడు. అక్కడ జరుగుతున్న వాస్తవ పరిస్థితి ఏమిటి? అక్కడ ఏం జరుగుతుంది? ముందుగా మీకు నమస్కారం. ఈ విద్యార్థి సరే ఆందోళనలో పాల్గొంటున్నటువంటి విద్యార్థులందరికీ కూడా నేను అభినందన తెలియజేస్తున్నా. అదేవిధంగా వారి పట్ల జరిగినటువంటి లాఠీ చార్జ్ కావచ్చు, ఇదంతా కొట్టు వాళ్ళు చాలా ఇబ్బంది పడ్డారు. ప్రగాఢమైనటువంటి సానుభూతిని నేను వ్యక్తం చేస్తున్నా. నేను విద్యార్థి ఉద్యమ నాయకుడిగా మేము చేసిన ఆందోళన కూడా మాకు గుర్తొస్తున్నాయి. లాఠీచార్జ్ జరిగినాయి ఇంత కూడా. మేము క్యాపిటేషన్ ఫీజుకు వ్యతిరేకంగా నేను నా సహచరులు అప్పుడు నేను ఏబీపీలో ఉన్నాను. ఏబీపీ నాయకుడిగా ఏబీపీ కార్యకర్తగా నేను ఆ క్యాపిటేషన్ ఫీజులో మాతో చాలా సీనియర్స్ అందరు కూడా ఇప్పుడు చాలా చాలా పెద్ద పదవులలో ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఇదే ధర్మేంద్ర ప్రధాన్, జగత్ ప్రకాష్ నడ్డా అండ్ ప్రకాష్ జావడేకర్, శివరాజ్ సింగ్ చౌహాన్, అదే ముఖ్యమంత్రులు, మంత్రులు. వీళ్ళందరూ కూడా మా బ్యాచ్మేట్స్. నేను వాళ్ళందరం కూడా ఒకే టైంలో ఫుల్ టైమర్స్గా ఉన్నాం. ధర్మేంద్ర ప్రధాన్ మీరిద్దరు స్నేహితులే. స్నేహితులు మేమందరం కూడా కలిసే పనిచేసినాం, ఏబీపీ కోసం పనిచేసినాం. సో నడ్డా గారు హిమాచల్ ప్రదేశ్ నుంచి పనిచేసినారు, ధర్మేంద్ర ప్రధాన్ గారు ఒడిశా నుంచి పనిచేసినారు, నేను ఆంధ్రప్రదేశ్ అప్పుడున్న ఉమ్మడి రాష్ట్రం. అట్లాగే ప్రకాష్ జావడేకర్ మహారాష్ట్ర నుంచి పనిచేసినారు, శివరాజ్ సింగ్ చౌహాన్ మధ్యప్రదేశ్ నుంచి ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఫుల్ టైం వర్కర్స్, అప్పుడు పూర్తి సమయం ఇచ్చే కార్యకర్తలు. నేను కూడా అందులో ఉన్నాను. ఇండోర్లో మా అందరికి కలిపి ఒక ఇది శిక్షణ శిబిరాలు, వారం రోజులు శిక్షణ శిబిరాలు కూడా జరిగినాయి. సో వీళ్ళందరికీ కూడా విద్యార్థి ఉద్యమాల గురించి చాలా స్పష్టమైనటువంటి ఐడియా ఉన్న వాళ్ళే. ప్రధాన్ గారు అసలు ఐడియా లేని ఆయన కాదు. మేమందరం కలిసి ఇచ్చినటువంటి ఒక స్లోగన్ ఏంటంటే స్టూడెంట్స్ పవర్ ఈస్ నేషన్స్ పవర్ అని ఆ రోజుల్లో. ఇప్పుడు కూడా అది ఏబీపీ పాపులర్ స్లోగన్. అది స్లోగన్ కాదు, అది పూర్తిగా నమ్ముతారు. విద్యార్థి శక్తి ఇది ఈ దేశం యొక్క శక్తి, జాతీయ శక్తి అనేది. మరి అట్లాంటి పూర్తి అవగాహన ఉన్న వాళ్ళు ఈ విద్యార్థులకు జరుగుతున్న అన్యాయాలను స్వయంగా వారు విద్యామంత్రిగా ఉండి విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి అనేకమైనటువంటి అవకతవకలు వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి వాళ్ళు, నడ్డా గారు కావచ్చు, లేకపోతే ధర్మేంద్ర ప్రధాన్ గారు కావచ్చు. మరి అట్లాంటి వాళ్ళు ఇంకా తొందరగా రియాక్ట్ కావాల్సి ఉండే, ఇంకా తొందరగా బాధ్యత వహించాల్సి ఉండే. దానికి భిన్నంగా ఏ ఉద్యమాలలో వాళ్ళ మీద ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వాలు దమనకాండ చేసినాయని మాట్లాడినరో వాళ్ళే అంతకన్నా దారుణమైన దమనకాండ ఇలా విద్యార్థి ఉద్యమాల మీద చేయడం అనేది శోచనీయాంశం. ఒడిశాలో జరిగినటువంటి ఒక పేపర్ లీకేజ్లో ధర్మేంద్ర ప్రధాన్ గారు అప్పుడు ప్రధానమైనటువంటి విద్యార్థి నాయకుడిగా డిమాండ్ చేస్తే అప్పుడున్న ప్రభుత్వంలో ఉన్న విద్యామంత్రి రాజీనామా చేసినారు. ఆఫ్టర్ ద డిమాండ్ ఆఫ్ ఏబీపీ అండ్ ద ధర్మేంద్ర ప్రధాన్ వాజ్ లీడింగ్ దట్. మరి అట్లాంటి అనుభవాలు అతనికి ఉన్నాయి కదా. మరి అట్లాంటి ఆయన వ్యవహరించిన తీరు ఎట్లుండాల్సి ఉండే అంటే లాల్ బహదూర్ శాస్త్రి లాగా నైతిక బాధ్యత వహిస్తూ ముందైతే రాజీనామా చేయాల్సి ఉండే. రాజీనామాను ప్రధానమంత్రి గారు యాక్సెప్ట్ చేస్తారా లేకపోతే ఆయన్నే కంటిన్యూ చేస్తారా తర్వాత విషయం. కానీ ధర్మేంద్ర ప్రధాన్ నుంచి నేను ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే ఇమ్మీడియట్గా ఈ లీకేజ్ కాగానే, ఇది నీట్ లీకేజ్ కాగానే తను రాజీనామా చేస్తారని ఎక్స్పెక్ట్ చేసిన. ఎందుకంటే అట్లాంటి విలువల్లో ఆయన పెరిగినాడు, మేమందరం అట్నే పెరిగినాం. మేము కూడా అదే విలువలను, నేను టీచర్గా నేను కూడా దాన్ని కంటిన్యూ చేస్తున్నాను. నేను పార్టీ ఏదైనా ఉండొచ్చు లేకపోతే ఇంకేదైనా ఉండొచ్చు, అది వేరు విషయం. బట్ వాల్యూస్ ఆర్ సేమ్ కదా, ఎక్కడున్న నైతిక విలువలు అనేది సేమ్ కదా. సో దాంట్లో భాగంగా ఇవాళ జరుగుతున్నటువంటి ఆందోళన చాలామందికి ఇది ఇంత ఎందుకు అయ్యింది, అసలు పేపర్ లీకేజ్ అయ్యింది, దాన్ని మీద ఎన్టీఏకి సంబంధించిన ఒక్క అధికారి మీద కూడా యాక్షన్ తీసుకోలేదు ఇప్పటి వరకు, టిల్ టుడే. ఎన్టీఏకి సంబంధించినటువంటి టీం ఏదైతున్నదో ఆ టీం మీద ఎవరి మీద కూడా యాక్షన్ లేదు.
ఎవరు బాధ్యులు మరి? నేను ఎవరో పెద్ద మనిషి బీజేపీ ఆయన మాట్లాడుకుంటా డైరెక్ట్గా ధర్మేంద్ర ప్రధాన్ గారు లీక్ చేసినలా ఆయన ఎట్లా బాధ్యుడు అంటాడు. నవ్వాలో ఏడవాలో అర్థం కాలేదు. ఇంటి పెద్ద అన్నిటికీ బాధ్యత బాధ్యుడే. వహించాల్సిన వ్యక్తి. అది నైతిక బాధ్యత. అది సరే, నైతిక బాధ్యతను పాటించటం లేదని అంటే నైతిక విలువలను బీజేపీ ఎప్పుడో తిలోదకాలు ఇచ్చింది కాబట్టి నాట్ ఎక్స్పెక్ట్. నేను ధర్మేంద్ర ప్రధాన్ వ్యక్తిగతంగా నేను తెలుసు కాబట్టి నేను ఆయన ఇట్లా అనుకున్నా. కానీ భారతీయ జనతా పార్టీ ఇప్పటిదాకా ఏదైతే నైతిక విలువలు, నీతి, నిజాయితీ, భారతీయ విలువలు, హిందూ సంస్కృతి ఇవన్నీ ఏదో చెప్పింది కదా, అవన్నీ ఎప్పుడో తుంగలో దొక్కేసింది. గంగలో కలిసిపోయినాయి. అవి మన దగ్గర మూసీలో కలిసిపోయినాయి, ఆడపోతే గంగలో కలిసిపోయినాయి. యమునా తీరంలో అక్కడ కలిసిపోయినాయి ఢిల్లీలో మురికి నీళ్ళల్లో. ఇవాళ వాళ్ళకేం విలువలు లేవు. విలువలు ఉంటే ఇవాళ ఈ రకమైనటువంటి చర్యలు ఉండవు. కానీ మీరు అన్నది తీవ్రమైన ఆరోపణ మీరు చేసింది. కానీ ఇక్కడ ఎవరో ఉన్నారు వారి వెనుక ఉండి చేయిస్తున్నారు అన్నట్టు కొన్ని వీడియోలు వస్తున్నాయి. విద్యార్థుల ఉద్యమంలో అపశృతులకు సంబంధించినవి, దురుసుగా ప్రవర్తిస్తున్నారని కొన్ని వీడియోలు వచ్చినాయి. అవి మీరు అక్కడ ఉన్నారు కదా, అసలు దాని నిజంగానే దానికి ఎవరైనా ఉన్నారా? ఇది శుష్క వాదన అండి. ఆడలేక మధ్యలో అన్నట్టు కదా. ఓడన్నాడు నువ్వు నీ దేశంలో, నీ ప్రాంతంలో, దట్టు ఢిల్లీలో పార్లమెంటుకు చుట్టుపక్కల ఉన్నటువంటి దాంట్లో ఎవడో విదేశస్తుడో లేకపోతే ఇంకోడో ఎంట్రాల్ అయితే దాన్ని గుర్తించలేనటువంటి అసమర్థ ప్రభుత్వం ఇది. ఇంత సిగ్గుమాలిన విటం ఆ మాట అండి అది మాట్లాడుకోవడం. ఇట్ ఈస్ ద షేమ్ ఆన్ పార్ట్ ఆఫ్ ది ఇంటిగ్రిటీ ఆఫ్ ది నేషన్. ఒకవేళ ఈ ఉద్యమార్థికి వెనకాల ఒకవేళ ఏదన్నా విదేశీ శక్తులు ఉన్నాయని మీరు అనుకుంటే అది మీ ఫెయిల్యూరే కదా. ఇక్కడ దాకా ఇది వస్తున్నానంటే దీనికి సంబంధించిన ఇంటెలిజెన్స్ రా ఏం చేసింది, లేకపోతే సిబిఐ రకరకాల సంస్థలు ఉన్నాయి కదా, ఆ సంస్థలను ఏం చేసింది ఇప్పటిదాకా? మీ ఢిల్లీ పోలీస్ ఏం చేసింది, లేకపోతే మన ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏం చేసింది, మోడీ గారు ఏం చేస్తున్నారు, హోమ్ మినిస్టర్ ఏం చేస్తున్నాడు, రక్షణ శాఖ మంత్రి ఏం చేస్తున్నారు? ద షేమ్ అండి, షేమ్. వాళ్ళే డిగ్రేడ్ చేసుకుంటున్నారు ఈ మాట చెప్పి. అసలు నిజంగా చెప్పాలంటే ఈ ప్రచారం చేసేటోళ్ళందరితోటి నేను అనుకోవడం మోడీ అండ్ ద గ్రూప్ పెద్దవాళ్ళకి అసలు సంబంధం లేదండి. ఈ ప్రచారం చేస్తున్నారే ఏదో విదేశాడు ఉన్నాడు, లేకపోతే ఈయనను కూడా ఎవరిని సోనంజీని కూడా ఆయన కూడా దేశద్రోహిగా సృష్టించేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఇదంతా కూడా బీజేపీ చేసేటువంటి ఒక వాట్సాప్ యూనివర్సిటీ ఉన్నది వాళ్ళది, ఓ ఫేక్ వాట్సాప్ యూనివర్సిటీ. ఇది చేస్తున్నది. నిజంగా చెప్పాలంటే ద హై లెవెల్ బీజేపీ లీడర్స్ ఆల్సో ఇగ్నోరెన్స్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్ అనుకోవాలి. ఎందుకంటే వాళ్ళు డిగ్రేడ్ చేసుకునేటువంటి స్టేట్మెంట్స్ అండి ఇవి. మీరు అక్కడ చూస్తే మీరు నాకు ఆశ్చర్యం వచ్చింది. చిన్న పిల్లలు అండి బ్యాగులు వేసుకుని వచ్చేసినారు, కాలేజ్ పోయే బ్యాగులు వేసుకొని వచ్చేసినాడు, ట్రైన్ ఎక్కేసి వచ్చినాడు, వీ వాంట్ జస్టిస్ అని వచ్చేసినాడు వాడు. ఎవడు ఏం చెప్పాలి, ఏమైనా ఆర్గనైజ్డ్ ఏం కాదు. అది ఆర్గనైజ్డ్ అయితే వేరే తిరుగుంటుంది. మేము కూడా ఆర్గనైజ్డ్గా ఏబీపీలో లేకపోతే టీఆర్పీపీ ఈ తెలంగాణ ఉద్యమంలో మేము కూడా చేసినాం ఆర్గనైజ్డ్ ఉన్నప్పుడు ఎట్లుంటుంది, అన్ఆర్గనైజ్డ్ ఉన్నట్టు మాకు తెలుసు. అంటే కంప్లీట్లీ అన్ఆర్గనైజ్డ్. ఓకే, ఆర్గనైజేషన్ అయితే కనిపించింది అక్కడ నాకు. అది ఆర్గనైజ్డ్ కాదో కానీ ఈ పిల్లలందరూ కూడా లాఠీ దెబ్బలు తిన్నా, తూటా దెబ్బలు తింటున్నా వీడియోలు మాత్రం తీయడం మానలేదండి పిల్లలు. మీరు యాంగిల్ని వాళ్ళు షూట్ చేసినారు. పోలీసు వాళ్ళు వాళ్ళ దగ్గర రాళ్ళు పెట్టుకొని వేస్తున్నది కూడా వాళ్ళు షూట్ చేయగలిగినంటే హౌ ఫాస్ట్ దట్ ఈస్ జనరేషన్ ఈజ్ అండ్ యూ హౌ టు అంటే ఉన్న సోషల్ మీడియా సిస్టమ్ను అద్భుతంగా ఉపయోగించడంలో ఇలా విద్యార్థులు సక్సెస్ అయినరు. చాలా అమాయకమైనటువంటి విద్యార్థులు అందరూ కూడా నేను చూసిన అక్కడ, నేను ఇంటరాక్ట్ అయినా. అసలు చాలా ఇన్నోసెంట్. దే డోంట్ హ్యావ్ ఎనీ ఆర్గనైజేషన్ బ్యాక్గ్రౌండ్. ఈ ఏబీఈపీలు చేస్తే, ఎస్ఎఫ్ఐలు చేస్తే, లేకపోతే ఇంకో ఎన్ఎస్యూఎల్ చేస్తే అది ఆర్గనైజ్డ్ సిస్టమ్ ఉంటుంది, మనకు ఇన్స్ట్రక్షన్ అది ఉంటుంది. పాపం వీళ్ళకి ఎవ్వరు ఇన్స్ట్రక్షన్ లేదు, ఏం లేదు. అట్లా వచ్చేసినారు, దేశం మాదే అని వచ్చేసినారు, ఈ ఢిల్లీ మాదే అని వచ్చేసినారు. కానీ కర్కశమైనటువంటి ప్రభుత్వం ఇంత దారుణంగా అమ్మాయిల విషయంలో అమ్మాయిలను డీల్ చేస్తున్నప్పుడు పోలీసు ఎవరు ఉండాలండి? లేడీ పోలీసు ఉండాలని మినిమం కామన్ సెన్స్ ఉండదా? ఇవన్నీ ఎట్లా మర్చిపోతున్నారు మోడీ గారు? ఎందుకంటే నైతిక విలువ మీద పెరిగినటువంటి మోడీ గారు, లేకపోతే నైతిక విలువ పెరిగినటువంటి అమిత్ షా గారు ఎందుకు మర్చిపోతున్నారు అంటున్నా నేను. రాజీనామా చేస్తారా చేయరా తర్వాత అంశం అండి. బట్ రెస్పాన్సిబిలిటీ, దానికి విద్యార్థులను ఎట్లా సంజాయించాలా,
విద్యార్థులకు ఎక్కడ సాంతన చేకూర్చాల. మీరు రీ ఎగ్జామ్ పెట్టిండ్రు, ఇక్కడ చిన్న అంశము బుచ్చన్న గారు, రీ ఎగ్జామ్ పెట్టిండ్రు, రీ ఎగ్జామ్ రిజల్ట్ వచ్చింది. రిజల్ట్ వచ్చిన తర్వాత నేను నిన్న పోయిన తర్వాత ఒక హోటల్లో ఉన్నాను. నేను మ్యామ్ హోటల్ అని ఒకటి రెగ్యులర్, నేను అక్కడే వెళ్తాను ఢిల్లీలో. అది నేను 10 ఏళ్ళ నుంచి అక్కడే వెళ్తాను. ఇక అది నాకు అంటే వాళ్ళ ఓనర్ తోటి నాకు గుడ్ రిలేషన్స్ ఉన్నాయి. నేను పోగానే, సార్ ప్రొఫెసర్ సాబ్ मेरा बेटी का ये गड़बड़ हो गया साहब. अरे क्या हुआ? तो she got 617 marks in the screenshot हम ले लिए. रिजल्ट आने के बाद 217 दिखा रहा है సార్. ఇది ఎట్లా సాధ్యం? అది అప్పుడు నాకు ఒక స్ఫురణ వచ్చిందండి. 2019 ఎలక్షన్స్, 2019 ఇంటర్మీడియట్ యొక్క రిజల్ట్స్లో వీళ్ళ బ్రదర్ వాడు అప్పుడు 2019 ఇంటర్మీడియట్ స్టూడెంట్. సో అక్కడ వచ్చి ఆడ ఇది నేను బయట ఉన్నా, యాక్చువల్లీ చెన్నైలో ఉన్నా. అక్కడి నుంచి రిజల్ట్ చూసినప్పుడు వానికి 398 మార్కులు వచ్చినాడు. వాళ్ళ ప్రిన్సిపల్ చెప్పినాడు, అయితే ఎందుకు దాన్ని స్క్రీన్ షాట్ చూసి అది అని పెట్టుకోమని అన్నాం కదా. ఓకే సంతోషం, అది ఇది అని చెప్పినాము. తీరి ఇక్కడికి వచ్చినాక 220 మార్కులు వచ్చినాయి. గ్లోబరీనా 26 మంది విద్యార్థుల ఆత్మహత్యలకు కారణమైనటువంటి ఆ సంస్థ అది. ఇక్కడ అప్పుడు కేసీఆర్ గారు దాని మీద ఏ చర్యలు తీసుకోలేదు. 2019లో జరిగిన తదంగం ఇక్కడ తెలుసు మీకు. ఇదే సంస్థకు సంబంధించిన వాళ్ళు ఇలా నీట్కి సంబంధించినటువంటిది. వీళ్ళు ఏం చెప్తారు, టోటల్ ఈజ్ అండర్ కంట్రోల్ ఆఫ్ ద ఎన్టీ అని చెప్తున్నారు. గ్లోబరీనా లేకపోతే ఆడొక పేరు ఇది కాదు, కానీ ఒక ప్రైవేట్ సంస్థ దీనికి సంబంధించిన రిజల్ట్స్ ఇస్తున్నాయి. సో దాంట్లో వచ్చినట్టు దాని కారణంగా చాలామంది విద్యార్థులు వచ్చినారు. నేను కలిసినప్పుడు చెప్తున్నా, సార్ మనకు వేరే మార్క్స్ వచ్చినాయి, ఇక్కడ వేరే మార్క్స్ పెడుతున్నా. దాన్ని నిన్న మొన్న భారతీయ జనతా పార్టీ లేకపోతే వాళ్ళ మీడియా ఏం చెప్తారంటే ఇది ఫేక్ షీట్స్ క్రియేట్ చేసినారు కాక్రోచ్ పార్టీ వాళ్ళు, దాని మీద ఎన్టీఏ వార్నింగ్ ఇవ్వని ఆగినారండి. ఓకే అది ఫేక్ అని అనుకుందాం. ఇప్పుడు వచ్చే రిజల్ట్స్లో ఏ అవకతవకలు జరిగేది లేదు, ఇది చాలా ఫేర్గా జరుగుతుంది. నీట్ యొక్క ఇది కౌన్సిలింగ్ అండ్ ఆల్ విల్ బి వెరీ ఫేర్ అని చెప్పానండి. ధర్మేంద్ర ప్రధాన్ గారు వచ్చి ముందుకు వచ్చి చెప్పానండి, కాన్ఫిడెన్స్ ఇవ్వండి. ఏ అవకతవకలు లేవు, ఏది ఉన్నా కూడా మేము ఎంక్వైరీ చేస్తాం, ఏది ఉన్నా కూడా మీకు అన్యాయం జరగకుండా చేస్తామని. ఎందుకు వై యు ఆర్ నాట్ కమింగ్ టు ద స్టూడెంట్స్ అండ్ ద నేషన్ పీపుల్ ఆఫ్ ది నేషన్? ఎందుకు భరోసా ఇస్తలేరు మీరు? ఇప్పటికీ మీ మీద మీకే నమ్మకం లేదు, ఈ రిజల్ట్స్ కరెక్టా కాదా అని మీ మీద మీకే నమ్మకం లేదు. ఎందుకు ప్రభుత్వం స్పందిస్తలేదు? ఒకవేళ ఫేక్ అయ్యేది ఉంటే దాని మీద ఎందుకు స్పందిస్తలేదు? అరే పేపర్లు ఏమంటారు, ఒక పక్కన చూడండి ఒక ఉక్కు పాదం విద్యార్థి ఉక్కు పాదం, దీంట్లో ఏం పెడతారనండి, కేసు పెడతారట. ఇప్పుడు ఇది అందులో NSA నేషనల్ సెక్యూరిటీ అథారిటీ ఈ స్టూడెంట్స్ మీద పెడతావా? వాడేమైనా దేశద్రోహులా? వాడేమో ఉగ్రవాదులా? వాడేమైనా బాంబులు వేసినాడా? నువ్వు తీసుకొని కర్రలకు ముళ్ళు పెట్టి ప్లాస్టిక్ రాడ్స్ పెట్టి కొడతా ఉంటే కుయ్యో మొర్రని మొత్తుకొని పోయిన పిల్లల మీద నువ్వు ఇట్లాంటి చట్టాలు పెడతావా? ప్రధాని రంగంలోకి వచ్చినట్ట ఏమైందండి? 15 రోజులు ఎక్కడ పోయినాడు? హిమాలయ పర్వతాలు పడుకున్నాడా? రామాలయంలో పడుకున్నాడా? ఈ 15 రోజులు నువ్వు ఈ స్పందనే అప్పుడు ఉన్నట్టేది ఉంటే ఈ అంత గందరగోళం కాకపోయేది కదా, ఇంతమంది విద్యార్థులకు ఇబ్బంది కాకపోయేది కదా, మీ ప్రభుత్వానికి కూడా ఇబ్బంది కాకపోయేది కదా, అధికారులకు కూడా ఇబ్బంది కాకపోయేది కదా, దేశ ప్రజలందరూ కూడా ఒక అభద్రతాభావం, ఎగ్జామ్ అంటే అభద్రతాభావం వచ్చిందనేటువంటి పరిస్థితి వచ్చింది. ఉత్తరాఖండ్లో మళ్ళీ పేపర్ లీకేజ్ అయింది నిన్న. ఉత్తరాఖండ్లో ఏం జరుగుతుంది మన దేశం? మేము ఈ లీకేజీని కంట్రోల్ చేయలేకపోతున్నామని నిన్న బీజేపీ కంట్రోల్ చేసే పరిస్థితి లేదు కాబట్టి మేము కంప్యూటర్ ఎగ్జామ్ పోతాం భవిష్యత్తులో అని స్టేట్మెంట్ ఇచ్చినారు. అసలు కంప్యూటర్ ఎగ్జామ్ మీద పోవడం అనేది ఒక ఇది యాంటీ కాన్స్టిట్యూషనల్ సిస్టమ్ అండి. ఎందుకంటే బుజ్జన్న గారు మీ బాబు కూడా రేపు ఇంటర్మీడియట్ ఉన్నట్టున్నాడు, రేపు ఇంజనీరింగ్ ఎంట్రన్స్ రాస్తాడు. నీట్ కాకపోతే మన జేఈ మెయిన్స్ రాస్తారు కదా, జేఈ మెయిన్స్లో ఒక బ్యాచ్కు ఒక
ఒక బ్యాచ్కి ఒక పేపర్ వస్తుంది, ఇంకో బ్యాచ్ ఇంకో పేపర్ వస్తుంది. 10 బ్యాచ్లు ఉంటే 10 పేపర్లు వస్తాయి. ఇది సమన్యాయం ఎట్లయితుందండి? జేఈ నీట్లో మీరు కంప్యూటర్ ఆధారిత, నేనేమంటున్నానంటే నాకైతే సిగ్గు అనిపిస్తుంది. ఇంత పెద్ద సిస్టంలో, ఇంత పెద్ద దేశంలో ఒక 20 లక్షల మందికి ఎట్ ఏ టైం కంప్యూటర్ ఎగ్జామ్ పెట్టలేనటువంటి దౌర్భాగ్య స్థితి అన్నది. వై గవర్నమెంట్ ఈజ్ నాట్ గోయింగ్ టు ఎస్టాబ్లిష్ ద ఐకాన్ సెంటర్స్? ఎందుకు కంప్యూటర్ సెంటర్లు మీరే క్రియేట్ చేస్తలేదు ఎగ్జామినేషన్ కోసం? ఇన్ని ఐఐటీలు ఉన్నాయి కదా, ఇన్ని ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి కదా, ఇన్ని ఎన్ఐటీలు ఉన్నాయి కదా, వీటిలలో మీరు ఒకవేళ సెంటర్లు పెట్టినట్టయితే ఉంటే ఎట్ ఏ టైం మొత్తం దేశంలో కంప్యూటర్ ఎగ్జామ్ ఒకేసారి జరగదా? మీ అసమర్థత ఇది. అది గత ప్రభుత్వం అయినా ఈ ప్రభుత్వం అయినా కూడా అసమర్థతే అంటున్నాను నేను. ఎట్ ఏ టైం 20 లక్షల మందికి కంప్యూటర్ ఎగ్జామ్ పెట్టలేనటువంటి దౌర్భాగ్య స్థితి ఈ దేశంలో ఎందుకున్నదండి? ఇట్ ఈస్ కన్సర్న్ లేక చల్తికా నామ్ గాడి నడుస్తుంది కాబట్టి నడిపిద్దాం అనుకుంటున్నారు. కానీ 20 లక్షల మందికి ఒకే పేపర్ ఇద్దాం, ఒకే దేశం, ఒకే ఓటు, ఒకే ఏదేదో చెప్తున్నారు కదా, మరి ఒకే పేపర్ ఎందుకు ఉండొద్దండి దేశంలో అందరు స్టూడెంట్స్కి? అంటే ఒక్కొక్క రాష్ట్రంలో సిలబస్లో కొంచెం తేడాలు ఉంటాయి అని అట్లనే. మరి ఇప్పుడు నీట్కి సంబంధించి సిలబస్లో తేడా, సిలబస్ అంతా ఒకటే మొత్తం లేదంటే జేఈ ఒకటే ఉండాలి. జేఈ మెయిన్స్ అని అంటే ఒకటే. నేను అనేది అదే స్టేట్ వైజ్ చేసుకునేది. ఇప్పుడు ఏం డిమాండ్ వస్తుంది? నీట్ క్యాన్సిల్ కావాలనేది వస్తుంది. రేపు జేఈ మెయిన్స్ క్యాన్సిల్ కావాలని అంటే స్టేట్స్ మేము ఇంజనీరింగ్ కాలేజీలు మేమే నడుపుకున్నాం, అంటే పాత సిస్టానికి రావాలని వస్తుంది. అంటే నువ్వు కొత్త సిస్టాన్ని మోడర్నైజ్ చేసి అడ్వాన్స్ టెక్నాలజీకి పోకుండా ఉండడం వల్ల మళ్ళీ పాత చింతకాయ పచ్చడికే పోదామనేటువంటి డిమాండ్ వచ్చేటువంటి దౌర్భాగ్య.